వెల్కమ్ టు మెగా విజన్ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన పార్లమెంటు మొదటి విడత ఎన్నిక. ఈవీఎంలలో నిక్షిప్తమైన భవితవ్యం. ఫలితం కోసం మరో 40 రోజులు. నూతన టెక్నాలజీతో సమస్యలు. నిర్ణీత సమయానికి ఆరంభం కాని పోలింగ్. అరగంటకు పైగా వరుసలో నిలబడ్డ కవిత. ఈసీ తీరుపై కాస్త అసంతృప్తి. ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధం. నచ్చిన అభ్యర్థిని గెలిపించడానికి సామాన్యుడి అస్త్రం. పోచారంలో స్పీకర్, వేల్పూర్లో మంత్రి వేముల. ఎవరి ధీమాలో వారు. ప్రజలు ఆశీర్వదిస్తారని నమ్మకం. ఓట్లు వేసిన నిజామాబాద్, జహీరాబాద్ పార్లమెంటు అభ్యర్థులు. విలీనాన్ని నిరసిస్తూ పోలింగ్కు దూరం. పంచాయతీగానే కొనసాగించాలి. చెక్కీ క్యాంపు వాసుల డిమాండ్. ఎన్నికల విషయంలో అధికారులు ప్రవర్తిస్తున్న తీరు సక్రమంగా లేదని సిట్టింగ్ ఎంపీ కవిత అభిప్రాయపడ్డారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికకు ప్రత్యేకత సంతరించుకున్న సందర్భంలో అందుకు తగిన విధంగా ఏర్పాట్ల కల్పనలో విఫలమయ్యారని ఆమె అన్నారు. మాక్ పోలింగ్ జరిగిన అనంతరం అరగంట ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలం పొతంగల్ గ్రామంలో సిట్టింగ్ ఎంపీ కవిత తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పార్లమెంటు పోటీలో అధిక సంఖ్యలో అభ్యర్థుల పోటీలో నిలవడంతో 12 ఈవీఎంలను ఎన్నిక కోసం ఉపయోగిస్తున్నారు. వీటి నిర్వహణ కోసమని అధికారులు కాస్త ఉదయం 7 గంటలకు జరగాల్సిన పోలింగ్ను 8 గంటలకు ఆరంభించాలని నిర్ణయించారు. కానీ సరైన సమయానికి ఎక్కడా పోలింగ్ ఆరంభించలేకపోయారు. స్వయంగా సిట్టింగ్ ఎంపీ కవిత మాక్ పోలింగ్ అనంతరం అరగంటకు పైగా వరుసలో నిలిచిపోయారు. అనంతరం భర్తతో కలిసి ఓటు వేశారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికకు ప్రత్యేకత ఉందని అభిప్రాయపడ్డారు. కానీ ఎన్నికల సంఘం వారు సరైన ఏర్పాట్లు చేయలేదని పేర్కొన్నారు. దీని విషయం ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఎలాంటి పొరపాటు జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. కానీ దాంతో నంబరింగ్ కూడా ఈవీఎంస్కి లేదు 1 నుంచి 12. సో ఇక్కడ రిక్వెస్ట్ చేస్తే పోలింగ్ ఆఫీసర్ గారు, పిఓ గారు రిక్వెస్ట్ చేస్తే అరేంజ్ చేసి పెట్టడం జరిగింది. కానీ వారికి ఆ నంబరింగ్కి సంబంధించి కూడా ఎలక్షన్ కమిషన్ వారు ఆదేశాలు ఇవ్వనట్టుగా వచ్చింది. సో ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ ఎలక్షన్ కమిషన్ intervene into this matter. The numbering of VVPATs is quite invisible right now. They have done it. I request them to number them in a way that should be visible. Point 1. Point 2, entry exit kon late అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉదాహరణకి మా దగ్గర 8:45కి పోలింగ్ స్టార్ట్ అయింది. దాదాపుగా గంట లేట్గా స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నిటిని కూడా గమనించుకొని స్వచ్ఛందంగా ప్రజలు స్వేచ్ఛగా ప్రశాంతంగా నిజామాబాద్ మీద కొంచెం ప్రత్యేక దృష్టి ఈసీ పెట్టవలసిందిగా ప్రత్యేక రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫెసిలిటీస్, వాటర్ ట్యాంక్స్ పర్వాలేదు, కానీ ఆ నంబరింగ్ లేకపోవడంతో మరి ఇలా ఉంటుంది. కొంచెం కన్ఫ్యూజన్ కనపడతాం. దయచేసి ఈసీ కొంచెం ఇంటర్వ్యూని నంబరింగ్ చేయాల్సిందిగా అభ్యర్థికి నేను రిక్వెస్ట్ చేస్తాను. తెలంగాణ ప్రజలందరికీ, నిజామాబాద్ ప్రజలందరికీ, మరీ ముఖ్యంగా పట్టణాలలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి తప్పకుండా బయటకు వచ్చింది. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరబోతోందని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. గులాబీ కండువాలతో దండు కదిలి వస్తున్నారని పేర్కొన్నారు. వీరి విజయం అనంతరం ఢిల్లీలో ప్రత్యేక స్థానం సంపాదిస్తోందని షకీల్ అభిప్రాయపడ్డారు. బోధన్ పట్టణంలో శాసనసభ్యులు షకీల్ దంపతులు ఎన్నికలలో పాల్గొన్నారు. పోలింగ్ బూత్ కు చేరుకున్న వారు ఓటు వేశారు. ఎమ్మెల్యే షకీల్ వెంట పలువురు టీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు. పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఓటు వేసిన అనంతరం బయటకు వచ్చిన షకీల్ మాట్లాడుతూ, మొన్న మమ్మల్ని ఆశీర్వదించారు. ఈసారి ఎంపీని గెలిపిస్తున్నారని, ఎక్కడ చూసినా గులాబీ కండువాలతో కారు పరుగులు పెడుతోందని చెప్పారు. పార్లమెంటు పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో ఎంతో జోరుగా
కారు ప్రయాణం జరుగుతోందని, సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను చేపడుతున్నారని చెప్పారు. ఢిల్లీలో మనం కీలకమయ్యి రానున్న రోజులలో ప్రభుత్వ ఏర్పాటులో మన భాగస్వామ్యం ఎంతో కీలకంగా మారనుందన్నారు. రైతాంగ సంక్షేమంతో పాటు ప్రజల సంక్షేమం కోసం అనేక రకాల పథకాలను అమలు చేయడం జరిగిందని చెప్పారు. కారు విజయం ఖాయమని వెల్లడించారు. ఇక్కడ చూసిన మళ్ళా గులాబీ కండువలతోని ఇక ప్రజలు అందరూ కూడా మళ్ళా గులాబీ పార్టీకే గెలిపియాలా. మన ఇంటి పార్టీ, మన తెలంగాణ పార్టీ, మన కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతోని ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మళ్ళా కేంద్రంలో కీలక పాత్ర పోషించే విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు మళ్ళా టీఆర్ఎస్ పార్టీకి మేము ఓటేస్తామంది. చాలామంది ఇక్కడ సంక్షేమ పథకాలు అందుకుంటున్న చాలామంది పేద ప్రజలు మళ్ళీ యువకులు అందరు కూడా చాలా ఉత్సాహంతో కారు గుర్తుకు ఓటేస్తూ ఉన్నారు. అక్కడ చూస్తే మళ్ళీ లోపటంతటా కూడా ఎక్కడ చూసినా మళ్ళీ కారే పరిగెత్తుతూ ఉన్నది. చాలా సంతోషం. ప్రజలందరికీ ధన్యవాదాలు. మొన్న ఆశీర్వాదించారు, మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో ఆశీర్వాదించి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు కృషి చేసే విధంగా మళ్ళీ పెన్షనర్లకు మళ్ళీ పేద ప్రజలకు ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు ఇబ్బంది పడ్డారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా చివరికి మళ్లీ కథ మొదటికే వచ్చింది. పలు చోట్ల ఆలస్యంగా పోలింగ్ ఆరంభమైంది. ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని సిరికొండ, దర్పల్లి, మోపాల్ కేంద్రాలలో కొన్ని ఈవీఎంలు మొరాయించడంతో గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమయ్యింది. ఈవీఎంలు మొరాయించడంతో మహిళా ఓటర్లు పోలింగ్ బూత్ల వద్ద కూర్చుండిపోయారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా డిచ్పల్లిలోని కళాశాల వద్ద ఎన్నికల సామాగ్రిని డిస్ట్రిబ్యూషన్ చేయించడానికి జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పటికీ 5 నియోజకవర్గాల సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి చేసే 11వ తేదీన పోలింగ్ నిర్వహించడానికి సిద్ధం చేశారు. 1514 ప్రొసీడింగ్ అధికారులు, 221 సహాయ ప్రొసీడింగ్ అధికారులు, 5118 ఇతర పోలింగ్ అధికారులు, 653 మంది మైక్రో అబ్జర్వర్లు 5 నియోజకవర్గాలలో పూర్తి స్థాయిలో సేవలందిస్తారని తెలిపారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ శాఖ వారు ప్రత్యేక పోలీస్ బలగాలను, సమస్యాత్మక మరియు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సిఆర్పీఎఫ్ బలగాలను ఇప్పటికే అన్ని కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మొత్తం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఓట్లు 2,36,090 ఉన్నాయని తెలిపారు. ఇందులో పురుష ఓటర్లు 1,09,641, మహిళా ఓటర్లు 1,26,301 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికను ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా గమనిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 185 మంది అభ్యర్థులు పోటీలో రంగంలో ఉన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం 286 పోలింగ్ కేంద్రాలు, 286 కంట్రోల్ యూనిట్లు, 286 వీవీప్యాట్లు, 3,432 ఈవీఎంలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకే ఓటర్లు పోలింగ్ స్టేషన్కు చేరుకున్నా 8 గంటలకే లాంఛనంగా ప్రారంభం కాగా ఈవీఎంలు కొన్ని చోట్ల సతాయించినందున గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ స్టేషన్ల వద్ద ఎండను లెక్క చేయకుండా బారులు తీరి నిల్చున్నారు.
ప్రజల ముఖాలలో ఆనందం మరోమారు విరాజిల్లుతోందని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిపించిన మాదిరి ప్రస్తుత పార్లమెంటు ఎన్నికలలో కవితను గెలిపిస్తున్నారని పేర్కొన్నారు. ఉదయం పూటనే ఓటు హక్కు వినియోగించుకోవడానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్వగ్రామంలో ఆయన సతీమణితో కలిసి ఓటు వేశారు. పోలింగ్ కేంద్రానికి చేరుకునేసరికి ప్రజలు ఓటు వేసేందుకు క్యూ లైన్లో బారులు తీరారు. వారిని చూసి మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. మరోమారు ఎంపీ కవితను భారీ మెజార్టీతో గెలిపిస్తారన్న నమ్మకం కుదిరిందన్నారు. ఉదయం పూట ఇంత పెద్ద మొత్తంలో వరుస క్రమంలో ఉన్నారని పేర్కొన్నారు. ఖచ్చితంగా కవితను భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నట్టు తేలిపోయిందన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరుగుతోందని చెప్పారు. కవితకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటు వేసేందుకు తరలి వచ్చారన్నారు. పోలింగ్ శాతం పెరిగితే అది కవితకు అనుకూలమన్నారు. ఉన్నారు ఓటర్లంతా. నేను ఆశ్చర్యమే, నాకు 8:30కే ఇంతమంది ఉంటారని నేను అనుకోలేదు. అంటే ఓటింగ్ మీద ఇంట్రెస్ట్తో వచ్చాను. కవితమ్మకు ఓటేయాలని చెప్పి భారీగా ప్రజలు తరలివస్తున్నట్టే కనిపిస్తూ ఉన్నది నాకు. ఇది మాకు మంచి సూచన. ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత పెరిగితే మా మహిళలు ఎంతమంది ఎక్కువ ఓట్లు వేస్తే అంత కవిత గారికి. దేశంలో జరుగుతున్న మొదటి దశ ఎన్నికలలో భాగంగా తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాజ్యాంగబద్ధంగా కల్పించిన ఓటును మనం వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఓటు ద్వారా వారికి నచ్చిన వ్యక్తి లేదా పార్టీని గెలిపించవచ్చన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల పరిధిలోని పోచారం గ్రామంలో శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాన్సువాడ మండల పరిధిలోని ఆయన స్వంత గ్రామమైన పోచారంలో ఆయన సతీమణితో కలిసి ఎన్నికలలో పాల్గొన్నారు. ఓటు వజ్రాయుధం లాంటిదని ఆయన అభిప్రాయపడ్డారు. 18 సంవత్సరాలు నిండిన వారు ఇందుకు అర్హులని తెలిపారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడతలో భాగంగా ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఓటు హక్కు పొందిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వారి ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. బద్ధంగా ఎన్నికలు జరుపుకొని ఎవరు దేశాన్ని పరిపాలించాలనో నిర్ణయించేటువంటి ఓటు ఈరోజు మేము వేస్తున్నటువంటి ఓటు. ఇప్పుడే నేను మా స్వంత గ్రామం పోచారంలో నేను నా భార్య కలుపుకొని విడివిడిగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నాం. ఈ ఓటు చాలా పవిత్రమైంది, చాలా గొప్పది. ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో ఉన్నటువంటి కానీ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఎక్కడ ఉన్నా తమ గ్రామానికి చేరుకొని తమ పవిత్రమైన ఓటును సద్వినియోగపరచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక్కొక్క ఓటు చాలా పవిత్రమైనటువంటి ఓటు కాబట్టి అందరూ తమ తమ గ్రామాలకు చేరుకొని తమ కేటాయించినటువంటి బూతులలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. లోక్సభ ఎన్నికల ఏర్పాట్లలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సంతృప్తికరంగా నిర్వహించలేకపోయిందన్న విమర్శను మూటగట్టుకుంది. పోటీలో నిలిచిన అభ్యర్థి పేరు, గుర్తును ప్రదర్శించాల్సి ఉండగా అది జరగలేదు. 185 మంది అభ్యర్థులు నోటాతో కలిపి 186 గుర్తులు ఈవీఎంలలో పొందుపరిచారు. కానీ తాను వేయాల్సిన అభ్యర్థి ఏ నెంబర్ ఈవీఎంలలో ఉన్నారో లేక క్రమ సంఖ్య ఎంత అన్న విషయాన్ని తెలియజేయడంలో విఫలమయ్యారు. నిజామాబాద్ పార్లమెంటు ఎన్నిక నేడు దేశాన్ని ఆలోచింపజేస్తోంది. కానీ అధికారులు మాత్రం తనకేమీ పట్టనట్టు వ్యవహరించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి ఎన్నికలో అభ్యర్థి వారికి కేటాయించిన గుర్తు మరియు క్రమ సంఖ్య ముందుగా అతికించి ప్రదర్శిస్తారు. కానీ ఈ ఎన్నికలలో అది ఎక్కడా కనిపించలేకుండా పోయింది. M3 టెక్నాలజీ ఈవీఎం వాడటం ఇది మొదటిసారి. ఇందులో నిష్ణాతులైన వారి పర్యవేక్షణలో ఎన్నికలు జరుపుతున్నా సరైన సమయానికి పోలింగ్ ఆరంభించలేకపోయారు. పలు చోట్ల 9 తర్వాత గానీ ఓటింగ్కు అనుమతించలేదు. నూతన రకం ఈవీఎంలపై అభ్యర్థుల గుర్తు, ఫోటో కనిపించక వృద్ధులు ఇబ్బంది పడ్డారు. పోలింగ్ కేంద్రం వద్ద ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని టెంట్లు, త్రాగునీటి సదుపాయం ఏర్పాటు చేశారు. బూతులోకి వెళ్లే దారి, బయటకు వచ్చే దారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సి ఉండగా అది సాధ్యపడలేదు. మొత్తం మీద ఎన్నికను మమ అనిపించారు.
ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ శివారులో గల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమీపంలో బద్దిపోచమ్మ ఆలయంలో విగ్రహ పునః ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నాయక్ పోర్ట్ సంఘం వారిచే ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు. 3 రోజుల పాటు ఈ వేడుక జరగనుంది. ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామ శివారులో గల ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆవరణలో భీమన్న గుడి వద్ద గల బద్దిపోచమ్మ ఆలయంలో పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నాయక్ పోడు కుల సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆలయం వద్ద వేద మంత్రోచ్చారణల మధ్య యజ్ఞాది కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి విగ్రహాన్ని పునర్ప్రతిష్టాపన చేశారు. గత 3 రోజులుగా ప్రతిష్టాపన కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం ధాన్య దివాసము, శయ్యా దివాసము, ఉదక దివాసము తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భీమన్న ఆలయంలో భీమన్న స్వామికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయక్పోడ్ సంఘం సభ్యులు మమ్మాయి చిన్నగంగారం, కొండాయి లింగం, కొసిడిగి లక్ష్మణ్, న్యాకపు లక్ష్మణ్, గంగాధర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. దక్షిణ కలశే యమమావాహయామి స్థాపయామి పూజయామి. ఓకే ఓకే అన్న సరే. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ శివాధికారాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. తమ గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేస్తే రోజువారీ వ్యవసాయ పనులు చేసుకుని జీవించే తమపై భారం పడుతోందని చెక్కీ క్యాంపు ప్రజలు వాపోయారు. మున్సిపాలిటీలో విలీనం చేయకుండా పంచాయతీగానే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి హామీ రాకపోవడంతో ఎన్నికకు దూరంగా ఉన్నారు. నిజామాబాద్ జిల్లా బౌథన్ మున్సిపల్ శివారుకు ఆనుకొని ఉన్న గ్రామాలను బల్దియాలో విలీనం చేయాలని ఉత్తర్వులొచ్చాయి. దీన్ని బౌథన్ శివారు గ్రామాలైన నర్సాపూర్, చెక్కీ క్యాంప్, ఆచంపల్లి గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. వీటిని నిరసిస్తూ నర్సాపూర్ మరియు చెక్కీ క్యాంప్ గ్రామస్తులు పంచాయతీ హోదా కల్పించాలని, మున్సిపాలిటీలో విలీనం వద్దని ధర్నాలు జరిపారు. దీనివల్ల అనేక రకాలుగా నష్టపోవడంతో పాటు తమపై పన్నుల భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నర్సాపూర్ వాసులను కొందరు నాయకులు నచ్చజెప్పారు. విలీనం జరిగిన మీకు అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కానీ చెక్కీ క్యాంపు వారి విషయంలో మాత్రం అది జరగలేదు. గురువారం పోలింగ్ కోసం సర్వం సిద్ధం చేయగా గ్రామస్తులు ఓటు వేయడానికి ముందుకు రాలేదు. కొందరు నాయకులు కల్పించుకొని గ్రామస్తులను సర్ది చెప్పే ప్రయత్నం చేసినా అది ఫలించలేదు. చివరకు ఎన్నికకు దూరంగా ఉంటున్నట్టు గ్రామస్తులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండల్ చిత్యం గ్రామం మాది. ఇక్కడ మా పంచాయతీని తీసుకెళ్లి మున్సిపాలిటీ కలిపారు. దాని శాతం మంది ఉపాధి హామీ మీద ఆధారపడి పబ్లిక్ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఉపాధి హామీ కోలుతారనే ఉద్దేశంతో ఎలక్షన్ బహిష్కరించారు. ఈ విషయం మీద స్పందించాల్సింది ఎంపీ గారు స్పందించాలి, ఎమ్మెల్యే గారు స్పందించాలి. ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అందరూ వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎంపీ పోటీదారులు మరియు అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తాలు అభిప్రాయపడ్డారు. నగరంలో వారు కేటాయించిన పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు వేశారు. నిజామాబాద్ పార్లమెంటు బరిలో బీజేపీ తరపున పోటీలో నిలిచిన ధర్మపురి అరవింద్ సతీమణితో కలిసి ఓటు వేశారు. వరుస క్రమంలో లోపలికి వెళ్లి గుర్తింపు కార్డు చూపించి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలంతా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుతో వారికి నచ్చిన వ్యక్తిని ఎన్నుకోవాలని సూచించారు. सबको मेरा नमस्कार। मेरी ये विनती है कि सभी अपना वोट का हक वोट डालिए और అలాగే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మధుగౌడ్ సైతం పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు వేశారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా దంపతులు సైతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్ని పనులున్నా ఎన్నికల రోజు వాటిని వాయిదా వేసుకొని పోలింగ్లో పాల్గొని ఓటు వేయాలన్నారు.
తిరిగి రెండోసారి ఎన్నికలలో గెలిచి తీరాలన్న పట్టుదలతో సిట్టింగ్ ఎంపీ కవిత ఉన్నారు. 5 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ మరోసారి అవకాశం కల్పించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. లోక్సభ పరిధిలో జరుగుతున్న పోలింగ్ సరళిని పరిశీలించారు. నిజామాబాద్ తెరాస పార్లమెంటు అభ్యర్థిగా బరిలో ఉన్న సిట్టింగ్ ఎంపీ కవిత రెంజల్ మండలంలో పోలింగ్ సరళిని పరిశీలించారు. ఎక్కువ సంఖ్యలో ఈవీఎంలు ఉండటం మరియు సరైన వెలుతురు, కావాల్సిన సదుపాయాలు ఉన్నాయా లేదా అనే అంశంపై పరిశీలన జరిపారు. ఓటు వేసేందుకు ప్రజలు బారులు తీరారు. పోలింగ్ సరళిని పరిశీలించిన ఆమె సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రజలు వారికి నచ్చిన అభ్యర్థిని గెలిపించే అవకాశం కలిగిందని జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. ఎవరు సమర్థులో ప్రజలే తేలుస్తారని వివరించారు. ఆయన స్వగ్రామమైన మద్నూర్ మండలం సిర్పూర్లో ఓటు వేశారు. జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ తన స్వంత గ్రామమైన మద్దూర్ మండలం సిరిపూర్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేసే వారికి ఓటు వేస్తారన్న నమ్మకం తనకు ఉందని చెప్పారు. ఎంతో వెనుకబడి ఉన్న జహీరాబాద్ పార్లమెంటును అన్ని రంగాలలో అభివృద్ధి పరచడం జరిగిందన్నారు. మరోమారు ప్రజలు ఆశీర్వదిస్తే వారికి అండగా ఉండి నేను జన్మించిన ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పారు. పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆయనతో పాటు పలువురు తెరాస నాయకులు ఉన్నారు. సీఎం గారికి ప్రజలకు కృతజ్ఞతలు చెప్తాను. మీకు అందరు గుర్తుంది, గత 5 సంవత్సరాలు ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పక్కన సంక్షేమ కార్యక్రమం చేసుకొని ప్రజాసేవ చేసుకున్నాం. ఎప్పుడైతే ఒక మేనిఫెస్టో పెట్టుకుని ఒక పార్టీని పనిచేస్తాం కానీ అంతా కూడా మొత్తం కంప్లీట్ చేయాలి. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేనిఫెస్టో కంప్లీట్ చేసుకొని ఇంకా అక్కడ ఎంపీలు రావాలి, మా ఎంఐఎం కూడా ఒక 17 రావాలి. అందుకోసానికి మా చేసిన పని చూసే గత అసెంబ్లీలో కూడా ఓటు వేసిండ్రు. ఇప్పుడు డెవలప్మెంట్ చూసి అన్ని మాకు ఓటు వేస్తామని నమ్మకం ఉంది. తప్పకుండా ఇటువంటి డెవలప్మెంట్ కావాలంటే కేంద్రంలో మా ఇన్వాల్వ్మెంట్ రావాలి. వచ్చి ఇక్కడ ఓటు వేసుకున్నాం. ప్రజలు కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం, తప్పకుండా అందరూ ఓటు వేయాలి. ఓటు వేసి మంచి క్యాండిడేట్కి గెలిపించాలి. అది వాళ్ళ ఇష్టం, ఓళ్ళు గెలిచేది ఓళ్ళు పని మంచిగా ఆలోచన చేసుకుని ఓటు వేయాలి. రైతాంగ సమస్యల సాధన కోసం పార్లమెంటు ఎన్నికలను వేదిక చేసుకున్నారు. సమస్యల సాధన కోసం ఆందోళనలు జరిపినా ప్రయోజనం లేకపోవడంతో రంగంలో దిగారు. 178 మంది రైతులకు వారే ఏజెంట్లుగా మారారు. ఇకనైనా ప్రభుత్వంలో చలనం రావాలని కోరారు. పార్లమెంటు ఎన్నికలలో ఓటర్ల కంటే ఎక్కువ ఏజెంట్లే దర్శనమిచ్చారు. ఆరుమూరు డివిజన్ పరిధిలో రైతాంగం వారు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన జరిపారు. చివరి వరకు వారిపై అక్రమ కేసులు బనాయించడంపై మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేసి నిరసన తెలపాలని భావించి అదే రీతిలో పోటీలో నిలిచారు. ప్రభుత్వంలో మార్పు రావాలని కోరారు. నుంచి మేము మద్దతు ధరకై ఎన్నోసార్లు నిరసన తెలిపినాము, మీకు తెలియంది కాదు. దాని ఉద్దేశంతోనే ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లలో నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు నిజామాబాద్ పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి 178 మంది రైతులు అభ్యర్థులు బరిలో ఉన్నారు. మా సమస్య ప్రధానంగా పసుపు మరియు ఎర్రజొన్న పంటకు మద్దతు ధర కావాలని చెప్పేసి, ఈ నిరసన జాతీయ స్థాయిలో ఉండాలని చెప్పేసి మేము నామినేషన్ వేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు మా గ్రామంలో ప్రతి బూతుకు 100 మంది ఏజెంట్లని రైతులకు మద్దతుగా పెట్టడం జరిగింది. వారికి మా అభ్యర్థులకు మద్దతుగా మా గ్రామంలోని మహిళలు వాళ్ళు ప్రొద్దున 5 గంటల నుంచి మాతో పాటు మా ఏజెంట్లకు మద్దతుగా రైతులకు ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని చెప్పేసి మా తరఫున నిలబడ్డారు. నిజంగా మా గ్రామాన్ని, మా మహిళా రైతుల్ని ఆదర్శంగా తీసుకొని వేరే గ్రామాలు కూడా ఇలాగే చైతన్యంగా వచ్చి మన రైతులము ఏదైతే అనుకుంటున్నామో ఖచ్చితంగా దాన్ని సాధించుకుంటాము. ఈ విధంగా ఉంటే రాబోయే రోజుల్లో రాజకీయాలను పక్కకు పెట్టి, పార్టీలను పక్కకు పెట్టి రైతు ఐక్యతతోని మనము అనుకున్న సమస్యలు మద్దతు ధరల విషయంలో కానీ ఇంకా మనకి ఏ సమస్యలు ఉన్నాయని మన ఐక్యమత్యంతో. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ అనంతరం అన్ని రంగాలలో అభివృద్ధి పరుగులు పెడుతోందని ఆకుల లలిత అన్నారు. మహిళా కోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఆమె పేర్కొంది. బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు పెన్షన్ అందిస్తూ అందరి జీవితాలలో వెలుగులు నింపుతున్నారని చెప్పారు. కవిత భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఎడపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో కొనసాగుతున్న పోలింగ్ సరళిని తెరాస నాయకులు ఆకుల లలిత, ఉప్పు సంతోష్ పలువురు శ్రేణులు పోచారం గ్రామాన్ని సందర్శించారు. 29వ రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తోందని ఆకుల లలిత అన్నారు. కేసీఆర్ చేపడుతున్న పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని వివరించారు. ఎంపీ అభ్యర్థి కవిత భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. కార్మికురాలకు కానీ భర్త చనిపోయిన ఆవిడకు కానీ పెన్షన్స్ ఇవ్వడము మరియు వికలాంగులకు కూడా 1500 పెన్షన్ 3000 వస్తాయి జూన్ 1 నుంచి. మరియు 1000 రూపాయల పెన్షన్ కూడా 2000 వస్తుంది. మరియు నిరుద్యోగ వృత్తి కూడా 3000 ఇవ్వడం జరుగుతుంది ఉద్యోగం లేని పిల్లలకి. మరియు ఇప్పుడు మన రైతు బంధు పథకం కూడా ఎకరానికి 8000 4000 8000 వస్తాయి కాబట్టి మళ్ళీ అది కూడా 10,000 దాకా పెంచడం జరిగింది. మరియు ఇన్సూరెన్స్ ప్రమాదవశాత్తు చనిపోతే కూడా 5 లక్షల ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎన్నికల నిర్వహణ కోసం పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరిగిందని సిపి కార్తికేయ అన్నారు. నిజామాబాద్, జహీరాబాద్ పార్లమెంటు పరిధిలో పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించిన వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలన జరుపుతున్నామన్నారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. సిపి కార్తికేయ ఆర్మూర్ డివిజన్ పరిధిలోని పలు గ్రామాలలో ఆయన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 5 నియోజకవర్గాలు అలాగే జహీరాబాద్ పార్లమెంటు పరిధిలోని బాన్సువాడ నియోజకవర్గంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని సిపి తెలిపారు. కమిషనరేట్ పరిధిలో నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ మరియు జహీరాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ, బాన్సువాడ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ సగంలో ఎన్నికలు జరుగుతున్నది. ఉదయం 8 గంటల నుంచి నిజామాబాద్లో మరియు మన 3 మండలాలు కోటగిరి, వర్ణి, రుద్రుల్లో 7 AM నుంచి పీస్ఫుల్గా నడుస్తుంది. అన్ని చోట్ల పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంట్లో డిస్ట్రిక్ట్ పోలీస్ కమిషనరేట్ నుంచి పోలీస్ సిబ్బంది, దీంతో పాటు సెంట్రల్ అండ్ స్టేట్ పారామిలిటరీ ఫోర్సెస్, తెలంగాణ పోలీస్ సిబ్బంది, అదర్ డెప్యుటేషన్ ఆర్గనైజేషన్ వచ్చిన సిబ్బంది అందరూ పాల్గొంటున్నారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కూడా మాకు సహకరిస్తున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో పోలీస్ బందోబస్తు మరియు స్ట్రైకింగ్ ఫోర్సెస్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్, పికప్ రిజర్వ్ ఫోర్స్ కూడా పెట్టడం జరిగింది. అన్ని రకంగా మనం బందోబస్తు చేస్తాం. క్రిటికల్ పోలింగ్ స్టేషన్ మనకి టోటల్ 112 పోలింగ్ స్టేషన్ ఉన్నాయి ఇక్కడే నిజామాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో. దాంట్లో సీసీటీవీ కెమెరా బయట నుంచి కూడా రికార్డ్ కూడా జరుగుతుంది. జహీరాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అయిన తనకు ఓటర్లు అధిక ఓట్లు వేసి పట్టం కడతారని జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్ మోహన్ రావు ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ సందర్భంగా వర్ణి మండల కేంద్రంలోని సత్యనారాయణపురంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఓటింగ్ సరళిని ఆయన అధికారులను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలకు ప్రజలు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి భారీగా ఓట్లు వేస్తున్నారని, టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను ఓడించేందుకు సిద్ధమయ్యారని మదన్ మోహన్ రావు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారని, తాను నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు ఓటర్లలో ఉత్సాహం చూస్తుంటే తాము ఇప్పుడే గెలుపొందిన ఆనందం వ్యక్తమవుతోందని మదన్ మోహన్ రావు వెల్లడించారు. మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీలకు ప్రజలు నమ్ముతున్నారని, 6,000 రూపాయల నగదును, తెల్ల రేషన్ కార్డు కలిగిన వారందరికీ, నిరుపేదలకు కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకాలను చూసి ప్రజలు ఆకర్షితులయ్యారని ఆయన వెల్లడించారు. మదన్ మోహన్ రావుతో పాటు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, బాన్సువాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాసుల బాలరాజు, కాంగ్రెస్ నాయకులు వీర్రాజు, భీమశంకర్ తదితరులు పాల్గొన్నారు. మరియు వీర్రాజు గారు, రాజిరెడ్డి గారు, మన మైనారిటీ సోదరులందరూ అందరం కలిసి ఈరోజు ఎన్నికల ప్రవేశ బూత్లు తిరుగుతా ఉన్నాం. మరి దీన్ని చూస్తుంటే ప్రజల్లో మంచి స్పందన వస్తూ ఉంది. రాహుల్ గాంధీ గారిని ప్రజలు నమ్ముకున్నారు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. మరి రాహుల్ గాంధీ గారు వాళ్ళు పేద ప్రజల గురించి, గరీబ్ హఠావో పేదరిక నిర్మూలన గురించి 72,000 రూపాయల సంవత్సరానికి ప్రతి పేదవాడి అమ్మ అకౌంట్లో వస్తాయని చెప్పడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ కూడా. మరి ఈరోజు బీబీ పాటిల్, మదన్ మోహన్ అని కూడా చూస్తూ ఉన్నారు. పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగర
స్వల్ప సంఘటనలు మినహా నిజామాబాద్ పార్లమెంటు ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. 8 గంటలకు ఆరంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరిగింది. పోలింగ్ ముగియడంతో ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలను సీజ్ చేశారు. నిజామాబాద్ పార్లమెంటు ఎన్నిక ప్రశాంత వాతావరణంలో ముగిసింది. చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్కు ఎలాంటి అంతరాయం కలగలేదు. 185 మంది అభ్యర్థులు రంగంలో ఉండటంతో ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో 12 ఈవీఎంలను పెట్టి ఓటింగ్ జరిపించారు. 8 గంటలకు ఆరంభమైన పోలింగ్ 6 గంటలతో ముగిసింది. అటు తర్వాత వాటిని సీజ్ చేసి స్ట్రాంగ్ రూమ్కు తరలించారు. మరో 40 రోజుల పాటు భద్రతా వలయంలో ఈ ఈవీఎంలు ఉండనున్నాయి. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి. నేటి బయటకు వచ్చిందన్న సార్ అడ్రస్ అండ్ డీటెయిల్ పెట్టండి. ఇదిలా ఉండగా నిజామాబాద్ పట్టణంలో స్వల్ప ఘటనలు చోటు చేసుకున్నాయి. దొంగ నోట్లు వేయిస్తున్నారన్న ఆరోపణ రావడంతో ఆ ప్రాంతానికి బీజేపీ అభ్యర్థి వెళ్లడంతో కాస్త వాగ్వివాదం చోటు చేసుకుంది. అదే రకంగా నగరంలో మరో ప్రాంతంలో సైతం ఇదే పరిస్థితి తలెత్తింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముగిసిన పార్లమెంటు మొదటి విడత ఎన్నిక. ఈవీఎంలలో నిక్షిప్తమైన భవితవ్యం. ఫలితం కోసం మరో 40 రోజులు. నూతన టెక్నాలజీతో సమస్యలు. నిర్ణీత సమయానికి ఆరంభం కాని పోలింగ్. అరగంటకు పైగా వరుసలో నిలబడ్డ కవిత. ఈసీ తీరుపై కాస్త అసంతృప్తి. ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధం. నచ్చిన అభ్యర్థిని గెలిపించడానికి సామాన్యుడి అస్త్రం. పోచారంలో స్పీకర్, వేల్పూర్లో మంత్రి వేముల. ఎవరి ధీమాలో వారు. ప్రజలు ఆశీర్వదిస్తారని నమ్మకం. ఓట్లు వేసిన నిజామాబాద్, జహీరాబాద్ పార్లమెంటు అభ్యర్థులు. విలీనాన్ని నిరసిస్తూ పోలింగ్కు దూరం. పంచాయతీగానే కొనసాగించాలి. చెక్కీ క్యాంపు వాసుల డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి మెగా విజన్ న్యూస్.